ज्ञान विकट करता है, ज्ञान विकट करता है. तुम्ही असं विकट వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన వ్యక్తి, ఇంపార్టెంట్ వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాముఖ్యమైన జాతర అంటే నాగోబా జాతర. అది దానికి ఎంతో ప్రత్యేకత ఉంది, అందరికీ తెలుసు. ప్రతి ఇయర్ కూడా ఎంతో ఘనంగా జరుగుద్ది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ జాతరను మాత్రం చాలా ఘనంగా కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఈ జాతరని ఎక్కువగా కూడా మనకి తండాలలో కూడా మరి గిరిజన వ్యక్తులు జరిపించుకుంటూ ఉంటారు చాలా ఘనంగా. మరి అలాంటి ఒక చరిత్ర కలిగిన ఆ జాతర గురించి ప్రత్యేకమైన ఇంకా విశేషాలు మనతో ఎన్నో పంచుకోవడానికి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఆ జాతర గురించి కూడా ఆ జాతరను ఒక చరిత్రగా పుస్తకాలు రచించి మన ముందు కూర్చున్నారు. ప్రముఖమైన వ్యక్తి అని అందుకే చెప్పాను. ఎందుకంటే ఒక జాతర గురించి, ఒక చరిత్ర గురించి పుస్తకాలు రాయడం అంటే అంత ఈజీ కాదు. అది పెద్ద పెద్ద కవులే రాస్తారంటారు. కాదు, మన ముందు ఉన్న వ్యక్తి మాత్రము 60-70 సంవత్సరాల కవి కాదు. అట్లీస్ట్ 30 ఇయర్స్ కూడా ఉన్నాయో లేదో తెలీదు. అందుకే ప్రముఖమైన వ్యక్తి అని చెప్పాను. మరి తను ఎవరో కాదు, జెన్నిఫర్. అంటే జెన్నిఫర్ అంటున్నారు, మరి పేరు చూస్తేనేమో ఇలా ఉంది, తెలుగు పేర్లా లేదు. కానీ బుక్ రాయడం ఏంటి ఒక జాతర గురించి అనుకుంటున్నారా? మరి అవన్నీ కూడా తనని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు మన ముందే ఉన్నారు కదా. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ఎందుకంటే మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. క్యూరియాసిటీగా కూడా ఉంది. ఎందుకంటే ఒక జాతర గురించి, తెలంగాణ పండగల గురించి అంత ఇంట్రెస్ట్ చూపిస్తూ మీరు ఒక బుక్ రాశారు అని తెలియగానే అది ఏంటి తెలుసుకోవాలనిపించింది. మీ పేరుకు ఈ పండగలకి ఇలాంటి జాతరలకి సంబంధం లేకుండా ఉంది. ఫస్ట్ పేరు నా కంట్రోల్లో లేదు. పేరు మొదటిగా మా హిట్ టీవీకి వచ్చినందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. యాక్చువల్గా అసలు ఎందుకు అనిపించింది అంటే మీ ప్రాపర్ ఇక్కడ మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాము. ప్రాపర్ అంటే ఐఎమ్ బోర్న్ బ్రాట్ అప్ హైదరాబాద్. 3 generations నుంచి మోర్ దెన్ 3 generations నుంచి దే ఆర్ ఆల్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో ప్రాపర్ గా తెలంగాణనే చెప్పొచ్చు. తెలంగాణ బట్ తెగలు వేరేగా ఉంటాయి. బట్ దెన్ లైక్ మా గ్రానీ చదివిన కాలేజ్లో మా అమ్మ అని, సో ఇట్స్ ఆల్ బీన్ హియర్ ఇన్ హైదరాబాద్. కానీ ఇప్పుడు పేరంటే ఇక వాళ్ళు ఇష్టంగా పెట్టుకున్నారు. నేను జెన్నిఫర్. నేను చేసేది ఏం లేదు, నా కంట్రోల్లో లేదు, పెట్టేశారు. కానీ చిన్నప్పటి నుంచి నాకు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అంటే చాలా ఇష్టం. ఎందుకో అదంటే ఒక చాలా ఫ్యాసినేషన్. సో దాంట్లో చూస్తూ నేను ఆఫ్రికన్ ట్రైబ్స్ కానీ, మసాయి ట్రైబ్స్ కానీ వాళ్ళందరినీ చూసుకుంటూ కూడా తెలుసు. సో ఇలా చూసుకుంటూ ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి ఎప్పుడు వీలే కనిపిస్తున్నారు, ఏంటి మన వాళ్ళు లేరా, మన ట్రైబ్స్ లేరా అని క్యూరియాసిటీ అన్నమాట. సో అలా ఫిలిం మేకర్ గా మీరు అలాంటివన్నీ చూస్తున్నారు, కానీ మన వాళ్ళు ఏమైపోయారు అనే ఇది అక్కడ అంతగా. సో అలా దాని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు జనరలీ మన నార్త్ ఈస్ట్ ట్రైబ్స్, లేదు రాజస్థాన్ సైడ్, మన అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అరకు సైడ్ వీళ్ళే కనిపించేవారు అనమాట. అంటే జనరల్ గా బుక్స్ లో కానీ ఏదన్నా. అయితే ఇలా వీళ్ళ గురించి నాకు తెలియదు అసలు. అరౌండ్ 2013 అనుకుంటా, శిల్పారామంలో ఎవ్రీ ఇయర్ మన ఎగ్జిబిషన్ టైంలో, ఆర్ట్ కల్చర్ టైంలో నేను గుసాడి వీళ్ళు డాన్స్ నృత్యం చూసాను. ఓకే. చూసి ఎవర్రా ఇల్లు అని ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ అనమాట. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కనుక్కుంటే అప్పుడు ఆదిలాబాద్ అనే పదం వినిపించింది. దో మై డాడ్ వాజ్ ఇన్ రైల్వేస్, అంటే ఆయన కామారెడ్డి సైడ్ పనిచేశారు. బట్ దట్స్ లైక్ ఆన్ ద వే. ఆదిలాబాద్ గురించి విన్నా, కానీ వీళ్ళు ఆ ప్రాంతానికనే, అరే మన స్టేటేనా. మీకు ఒక విషయం చెప్తా, తెలుగు మాత్రం చక్కగా మాట్లాడుతున్నారు, కానీ ఫస్ట్ నేను భయపడ్డాను మీకు కాల్ చేసినప్పుడు. పేరు చూస్తే జెన్నిఫర్ అని ఉంది, తెలుగు వచ్చా లేదా, ఏం చేయాలి. మా నాన్నగారికి తెలుగు ఎంత ఇష్టం అంటే స్కూల్లో తెలుగు ఆప్ట్ చేయించారు. సో 8th, 9th, 10th థర్డ్ లాంగ్వేజ్. బట్ ఐ నో టు రీడ్, రైట్. అంటే రైట్ నేను రాస్తే మీరేం చదువుతారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఐ నో తెలుగు. సో ఆ విధంగా వాళ్ళ అడ్రస్ పట్టుకొని ఆదిలాబాద్ వెళ్ళడం జరిగింది 2013లో. ఓకే. ఇక వెళ్ళి వాళ్ళతో ఉండి ఒక విధమైన
ఇట్స్ కైండ్ ఆఫ్ సోల్ కనెక్షన్ లాగా ఒక Hmm. బాండింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇంకా వదలలేదు. ఇంకా ఎవ్రీ ఇయర్ ఐఎమ్ అంటే దేర్. మీరు కళ్ళతో చూడలే, మనసుతో చూసారన్నమాట వాళ్ళని. మేబీ అదేంటి ఇవాళ వరకు వాళ్ళకు అర్థం కాదు, నాకు అర్థం అదే. కాదు ఎందుకు నాకు అంత ఇష్టం, Hmm. ఎందుకు వెళ్తూ ఉంటాను అని. బట్ ద మోర్ ఐ గో ద మోర్ ఐమ్ ఇన్ లవ్ విత్ దెమ్. Hmm. అలా ఒక రోజు మాట్లాడుతూ, దిస్ ఇస్ వే మచ్ లేటర్ అనమాట, 15 or 16లో జనరలీ మాట్లాడుతూ ఒక దాదాపు సర్పంచ్ గారు, మా జాతర ఒకటి జరుగుతుంది మేడం, చిన్నగా ఉంటుంది ఊర్లో, చాలా బాగుంటుంది, మీరు ఎలానా రావాలి అంటే, అవునా, ఓకే, పండగ కదా అనేసి నేను నా వేరే ఫ్రెండ్ చిన్న కెమెరా వేసుకొని వెళ్ళాం. Hmm. వెళ్తే అది ఎంత పెద్ద జాతర అనమాట. చూసి అంటే oh my మీరు God, ఎక్స్పెక్ట్ చేయనంత జాతర 100 జరిగింది. times more. ఓ. నేను ఏదో చిన్న టెంపుల్ ఉంటది, దాంట్లో వీళ్ళందరూ Hmm. కలిసి ఏదో పూజ చేసుకుంటారని ఆ అనుకున్నారు. ఎక్స్పెక్టేషన్ లో ఉన్నా. ఓకే. ఇట్స్ హ్యూజ్. అండ్ దెన్ ఇంటికి వచ్చి ఏంద్రది అని మొత్తం చూస్తే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ 15, దిస్ నథింగ్ మచ్ రిటర్న్ అబౌట్ ఇట్, ఇమేజెస్ కూడా సరిగా లేదు, దిస్ నథింగ్ అబౌట్ ఇట్ అనమాట బేసిక్లీ. అప్పుడు స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఓ సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ మిగతా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, లేదు చేయట్లేదు పెట్టట్లేదు అని, కానీ ఫిల్మ్ మేకర్గా we don't have to complain because ఇప్పుడు చేయలేదు. డిజిటల్ ఏజ్ లో we have the అవును. cameras, we have అవును. the thing, yeah, monetary support ఉండదు, అందుకే ఇంత టైం పట్టింది. బట్ అదర్వైజ్ స్టార్ట్ చేయడంలో ప్రాబ్లం లేదు కదా. లేదు. సో ఎందుకుంటది? అందుకే ఇక్కడ పని చేసుకుని వాట్ ఎవర్ సేవింగ్స్ ఉండి మళ్ళీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళందరినీ అయ్యా బాబు అని కొంచెం రిక్వెస్ట్ చేసి, నాకున్న సేమ్ ప్యాషన్ పిక్చర్ ఉన్న వాళ్ళని పట్టుకొని వెళ్ళి ఎవ్రీ ఇయర్ దాన్ని మెల్లమెల్లగా హౌ మచ్ ఎవర్ వీ క్యాన్ దాన్ని క్యాప్చర్ కానీ ఈ చేసుకుంటూ. విషయంలో మాత్రము చాలా అంటే చాలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చాలా గర్వపడాల్సిన విషయం. ఎందుకు అంటే కూడా చెప్తాను. ఇప్పుడు మీరు యాజ్ ఏ ఫిల్మ్ మేకర్, Yeah. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ స్వార్థం ఎంతవరకు అంటే నేను ఇలా అంటున్నానని కాదు, చాలా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు సినిమా ఎలాంటి కథ తీసుకుందామా, ఎలాంటి సినిమా చేద్దామా అంతవరకే. కానీ మన అంటే సమాజంలో ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, గుళ్ళల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చూడండి, అక్కడ ఉన్నంత వరకే దేవుణ్ణి మొక్కుకున్నామా, ఆ జాతరలో పాల్గొన్నామా, వచ్చామా, అంతవరకే. కానీ అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, ఇక్కడ ఎంతవరకు ఏం జరుగుతుంది, అసలు దీని చరిత్ర ఏంటి తెలుసుకుందామని ఎవరు కూడా అంతగా ఇంట్రెస్ట్ Mostly చూపించే వాళ్ళు పెట్టరు. లేరు. కానీ మీరు ముందు అంటే ఏ పనైనా మొదలు పెట్టాలంటే ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి ముందడిగేయాలి. అందుకు మీరు వెళ్ళారేమో అని, అందుకు అది గర్వపడాలి. ఐ ఫీల్ ఇట్స్ అ డివైన్ ప్లాన్. Hmm. సో అందుకే ఇంతవరకు సాధ్యమైంది, లేకపోతే అయ్యేది కాదు. అయ్యేది కాదు. So, కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ప్లస్ డివైన్ ప్లాన్. మామూలుగా అయితే అంటే మేము ఇన్నంత వరకు కూడా మీరు నాగోబా జాతర విషయంలో అసలు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారు అనేది కొద్దిగా చెప్పారు మాకు ఇప్పుడు. అంటే ఇలా నాట్ జస్ట్ నాగోబా జాతర అండి, ఇట్ స్టార్టెడ్ విత్ Okay. గుసాడి యాక్చువల్లీ. ఓకే. గుసాడి ఫ్యాసినేట్ అయ్యి వెళ్ళి గుసాడి Okay. డాన్స్ చూసి గుసాడి డాక్యుమెంటరీ స్టార్ట్ చేశాను ఫస్ట్. ఓకే. గుసాడి డాక్యుమెంటరీ స్టార్ట్ చేస్తూ ఫోటోగ్రాఫ్స్ తీస్తున్న టైంలో అప్పుడు నాకు నాగోబా గురించి తెలిసింది. అప్పుడు దాకా తెలిసింది. నాకు అసలు నాగోబా జాతర ఉన్న విషయమే తెలియదు. ఓకే. వాళ్ళు చెప్పాను కదా, అప్పుడు అంటే 10 years బ్యాక్ చాలా చిన్నగా సైలెంట్ గా వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళు చేసుకుంటారు. దో దానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆల్ ఓవర్ ద ప్లేస్ జనాలు వస్తారు, బట్ దేర్ ఇస్ నో పబ్లిసిటీ అబౌట్ ఇట్, దాని గురించి ఎక్కువ మందికి తెలియదు. సో అలా గుసాడి స్టార్ట్ చేసి ప్రాసెస్లో నాగోబా తెలిసింది. ఓకే. సో నాగోబా తెలిసినప్పుడు అది నేను అన్నట్టు వెళ్ళి ఫస్ట్ చూసి, ఓ మై గాడ్, గుసాడి గురించి ఎలా జనాలకి తెలీదో ఈ రోజు వరకు చాలా మందికి గుసాడి అంటే ఏంటి అంటారు. అసలు నాగోబా జాతర అంటే ఏంటి? నాగోబా జాతర అనేది గోండ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో దాంట్లో బెస్రం ఒక తెగ ఉంది. బెస్రం తెగ అంటే వాళ్ళు ఎందుకు అడుగుతున్నానంటే మేడం, చాలా మందికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి అసలు ఎక్కడ ఏ జాతర చేస్తారు, ఆ జాతర ఎవరికి సంబంధించింది, ఎందుకు చేస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటి తెలియదు చాలా మందికి. అలాంటిది ఇప్పుడు మీరు ఇంత టీనేజ్ లో ఉండి కూడా మీరు ఇంత రీసెర్చ్ చేస్తూ అలా ఒక బుక్కే రాశారు నాగోబా జాతర మీద. రైట్. ఆ బుక్కే రాశారు అని అంటే అది అందరికీ తెలియాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకు నాగోబా జాతర గురించి మీ మాటల్లో చెప్పండి. సో అదే అది వెళ్ళి దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదని సేమ్ గుసాడికి ఎలా చేయాలో నాగోబాకి కూడా అలా చేయాలి అని అనుకున్నాను. కానీ అంటే అదే కొంచెం ఫండ్ సపోర్ట్ లేక ఆ టైంలో
కలెక్టర్ గారు ఉండేవారు, దివ్యా దేవరాజన్ గారు అని. ఓకే. నౌ షీజ్ అ కమిషనర్. బట్ ఆవిడ మాకు చాలా లాజిస్టిక్ సపోర్ట్స్ చేశారు. ఓకే. సో ఆవిడ ఇచ్చిన సపోర్ట్కి మేబీ నా డబ్బులతో నేను ఒక 2 days అక్కడ ఉండగలను అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి ఐ వాజ్ దేర్ మోర్ దెన్ 10 days. అలా నాకు ఎక్కువ టైం దొరికింది వీళ్ళతో టైం స్పెండ్ చేయడానికి, ఆ నమ్మకం ఏర్పడడానికి. బికాజ్ వాళ్ళకు కూడా జనరలీ జనాలు వస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎక్కడ పెడతారు, ఏం చేస్తున్నారు దాంతో అనే విషయం కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్, అంటే వరల్డ్ వైడ్ దిస్ ఇస్ అ ప్రాబ్లమ్. దే క్లిక్, దే గో, అది ఎక్కడొస్తుంది, దానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా, క్రెడిట్స్ ఇవ్వాలా, అలాంటిది ఏమి ఉండదు. సో గుసాడి కూడా చేసింది ఏ విధంగా చేసామంటే అది కూడా ఒక బుక్కే. సో గుసాడి బుక్ కొన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వాళ్ళకే వెళ్తాయి. సో దట్ దే కెన్ యూస్ ద ఫండ్స్ బ్యాక్ ఫార్ గుసాడి. అలా ఆ విధంగా ఇది కూడా చేద్దామని. కానీ దిస్ ఇస్ హ్యూజ్ అనమాట. గుసాడి ఈజ్ జస్ట్ 9 days, బట్ నాగోబా జాతర ఇస్ చాలా పెద్దది. సో గోండ్ కమ్యూనిటీలో ఎస్పెషలీ గోండ్ ట్రైబ్స్లో వాళ్ళకి మెసరం జాతికి సంబంధించిన వాళ్ళే ఎన్నో అంటే వందల సంవత్సరాల నుంచి దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఈ ఫెస్టివల్ వాళ్ళే చేస్తారు. సో దీంట్లో కొలామ్స్ ఉంటారు, పర్దాన్స్ ఉంటారు, తోటీస్ ఉంటారు, అందరూ వస్తారు. లైక్ కామన్ పీపుల్, యూ అండ్ మీ, మనం కూడా వెళ్ళొచ్చు. బట్ చేసేది మాత్రం వాళ్ళకు ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అంటే శిరిశేష్ నాగదేవత ఎవరైతే వాళ్ళు స్థాపించారో ఆయనది బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. ఇదంతా నాగోబా జాతర డాక్యుమెంటరీ ఫిల్మ్ యూట్యూబ్ లో ఆల్రెడీ ఉంది. మీరు తిరిగ్గా 45 minutes దాంట్లో ఉంది. యూ కెన్ సీ దట్. ఇది గోండీలో కూడా చేసాము ఆన్ పబ్లిక్ డిమాండ్. దే వాంటెడ్ ఇన్ గోండి, సో వి డిడ్ ఇట్ ఇన్ గోండి. సో యూ కెన్ వాచ్ ఇట్ దేర్ ఆల్సో. ఎందుకు ఏంటి అంటే ఈ జాతి ఎందుకు ఈ రోజు వరకు అంత స్ట్రిక్ట్గా, అంత నిష్టంగా వాళ్ళు ఎందుకు అవి ఫాలో చేస్తారు అంటే వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటారు, చెప్పులు వేసుకొని. మేము కూడా వాళ్ళు షూట్ చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ ద డేస్ వీ స్టే, ఈవెన్ నౌ ఇప్పుడు జాతరకి వెళ్ళే టైం కూడా ఇక్కడ ప్రెమిసెస్లో చెప్పులు వేసుకోము. సో దే హ్యావ్ సర్టన్ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. అది ఖచ్చితంగా ఆల్ ఆఫ్ దట్, అంటే నేను నా టీమ్ వి ఫాలో ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ టైం పట్టింది అంటే ఫర్ దెమ్ టు ఓపెన్ అప్ అండ్ ఫైనలీ అంటే నమ్మి ఎందుకు రవి ఇది చేస్తున్నామంటే దాని గురించి బ్యాక్ స్టోరీ కానీ చెప్పడం కానీ, చెప్తే అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ యునో టు రైట్ ఇట్. అండ్ ఐ ఫెల్ట్ ఇది బుక్స్ అనేవి నాకు పర్సనల్గా ఏంటంటే ఇట్ విల్ లివ్ బియాండ్ అ హ్యూమన్ లైఫ్. ఇప్పుడు సమ్ డిజిటల్ ప్రాబ్లమ్ అయ్యి ఆ సినిమా ఉంటుందో పోతుందో, ఆ వీడియో ఉంటుందో పోతుందో నాకు తెలియదు, కానీ ఎప్పుడో రాసిన 100 సంవత్సరాలు రాసిన పుస్తకం కూడా మన దగ్గర ఇప్పుడే ఉంది. నేను ఈ 10 yearsలో అంటే 2013, 14 to 24, 25 ఇప్పుడు నేను చూసేది డ్రాస్టిక్ చేంజ్. ఐఎమ్ హ్యాపీ దట్ there's advancement and modernization happening, but at the same time ఆ కల్చర్ ఏదైతే ఉందో, ఆ ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ మనం క్యాప్చర్ చేయకపోతే ఇన్ ఫోటో డాక్యుమెంటేషన్, చాలా మంది కూడా అలా క్యాప్చర్ చేయకుండా ఉన్నారు. అంటే ఇది నా దృష్టిలో వచ్చింది, నా కెపాసిటీలో ఉంది కాబట్టి వాట్ ఎవర్ ఐ కుడ్ డూ మ్యాక్స్ నేను చేశాను ఫర్ ఇట్ టు ఆల్వేస్ బీ దేర్. అంటే రేపు ఒక 30-40 years తర్వాత మీరు నేను ఉంటామా లేదా నాకు తెలియదు, బట్ దట్ బుక్ విల్ బీ దేర్. అంటే ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ 100 years తర్వాత అనేది ఎప్పటికైనా కొన్ని వందల సంవత్సరాలు కూడా ఉండిపోతాయి. అండ్ అప్పుడున్న వాళ్ళు ఓ ఇలా చేసేవారా, ఇలాంటి ఒక ఆచారాలు ఉండేదా, అది ఆ డాక్యుమెంటేషన్ అవ్వాలి అని పట్టుబట్టి మరి వాళ్ళకి మామూలు టార్చర్ ఉండదు. వెళ్ళి కూర్చొని ఇదేంటి ఇది ఎందుకు చేస్తారు చాలా ఓపిక్గా కూర్చొని వాళ్ళు ఎంత కన్వీనియంట్ గా నా పేరు మార్చేసారు అంటే దే వోంట్ కాల్ మీ జెన్నిఫర్, దే కాల్ మీ జెన్నీబాయ్. సూపర్, ఈ పేరు బాగుంది. వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు ఇచ్చింది తిని, వాళ్ళు ఇచ్చింది తాగి, వాళ్ళతో ఉండి ఇదేంటి కనుక్కొని అవన్నీ డాక్యుమెంట్ చేసి ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని దాంట్లో బెస్ట్ పిక్ చేసి, అఫ్ కోర్స్ ఎన్ని డేస్ పట్టింది మీకు? ఇయర్స్ అరౌండ్ 8 to 9 years పట్టింది. 8 to 9 years. యా, అంటే అరౌండ్ 2017 to 18లో రఫ్గా దీని గురించి తెలిసినప్పుడు స్టార్ట్ చేసిన జర్నీ విచ్ ఫినిష్డ్ లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ జాతరలో కంప్లీట్ చేసి ఈ ఇయర్ వీఆర్ రిలీజింగ్ ఇట్ అనమాట. ద బుక్ అంటే సీఎం గారు రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు జాతరలో ఇది ఫైనలీ చేతిలో ఉంటది, ప్రతి పర్సన్ చేతిలో ఉంటది. ఎందుకంటే మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి బుక్ ను మాత్రం ఆవిష్కరించడం జరిగింది కూడా. ఆయనకి పెద్ద థ్యాంక్స్, సీతక్కకి పెద్ద థ్యాంక్స్. ఎలా ఉందంటారు స్పందన అక్కడ?
చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే నాకు తెలిసి సీతక్క గారు కానీ, మన సీఎం గారు కానీ ఇద్దరికీ వీళ్ళంటే చాలా ఇష్టం. నాగోబా జాతర అంటే చాలా ఇష్టం. సో పియు మేడం, ఖుష్బూ మ్యామ్ ఆవిడ ఇప్పుడు దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్లారు. సో ఈ డిస్కషన్స్లో ముందు సీతక్క గారిని కలిసినప్పుడు కూడా షీ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా ఎంకరేజ్ చేసి వెళ్ళు నువ్వు చెయ్యి అని. దెన్ ఫైనలీ వెన్ ద బుక్ వాజ్ రెడీ ఆవిడ పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఎందుకంటే తీసుకొని గిరిజనుల పట్ల సీతక్క చాలా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్. అవును. మొన్న కూడా నాగోబా జాతర అవును, సందర్భంగా అవును. అన్ని అది ఆ, జంగుబాయి ఆ, జంగుబాయి జాతర. గిరిజన గెటప్ వేసుకొని అవును, జంగుబాయి. ఉండడం కూడా నా జంగుబాయి డాక్యుమెంటరీ కూడా ఉమ్, మేడం ఇనాగ్రేట్ చేశారనమాట. డాక్యుమెంటరీ మ్మ్. సీతక్క గారే ఇనాగ్రేట్ చేశారు. ఉమ్, సో ఆ గిరిజనుల సైడ్ అయితే మీ అందరికి తెలిసిందే ఆవిడకి ఎంత ఇష్టం. అవును, సో అవును. అలా అక్క ఈ బుక్ చేస్తున్నాం అన్నప్పుడు పర్సనల్ గా ఇంకా చాలా అన్ని, హ్యాపీగా feel అయ్యారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా ఎంకరేజ్ చేశారు. ఉమ్, ప్లస్ పిఓ మ్యామ్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రోత్సహించి దెన్ ఫైనలీ ఆ రోజు సీఎం గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఐ థింక్ హీ రియల్లీ లైక్డ్ ఇట్. అండ్ నాకు తెలిసి హీ మైట్ బి కమింగ్ ఫర్ ద జాతర. ఇప్పుడు అదే ఈసారి జాతర అయితే మరి 25th నుంచి స్టార్ట్ Start అవుతుంది. అవుతుంది, yes. ఈ మంత్ 25th Yes. నుంచి start చాలా అవుతుంది. హ్యాపీగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు జాతరకి వెళ్ళినప్పుడల్లా ఉమ్. ఒక కళ ఉంటది అనమాట మనది. అంటే డాక్యుమెంటరీ మీరు ఫస్ట్ ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తూ ఉంటారు కదా జాతరకి, నాగోబా జాతర ముఖ్యంగా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అక్కడ ప్రజలంతా మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళది ఎలా ఉంటుంది? లైక్ అ ఫ్యామిలీ మెంబర్ ఆ, వచ్చేసారు. రాకపోతే ఫోన్ వస్తుంది. ఆ. నాకు వేరే ఏదన్నా షూట్ ఉండి 1-2 days లేట్ అవుతే ఆ. ఫోన్ వస్తుంది. అంటే వాళ్ళ రిసీవింగ్ అనేది మీకు అంతలా, అంటే కాల్ వస్తుంది లేట్ అయినా సరే? లేట్ అవుతే ఖచ్చితంగా ఫోన్ వస్తుంది, ఏంటి ఇంకా రాలేదు అని. ఇంకా రాలేదు. సో వస్తున్నాను, బయలుదేరుతున్నాను అని వెళ్తాను అనమాట. సో ఐఎమ్ దేర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. ఉమ్, జస్ట్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ యుఎస్ వెళ్ళాల్సి వచ్చింది, సో ఐ వాజ్ నాట్ దేర్. బట్ మోస్ట్లీ ఉమ్. ఎవ్రీ జాతర నేను ఉన్నా. జాతర టైంలో కాకుండా మిగతా టైంలో కూడా వెళ్తూ ఉంటాను. మిగతా టైంలో కూడా వెళ్తుంటాను. Hmm. యా అంటే దిస్ ఇస్ ఓన్లీ నాగోబా జాతర. అది కాకుండా వేరే ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి. అంటే వి పర్సనలీ గుసాడి డిసెంబర్లో వస్తుంది, దెన్ జంగుబాయి ఇప్పుడు ఫినిష్ అయింది. సో ఈ నాగోబా జాతర అనేది ఏ ప్లేస్ లో ఎక్కువ, అంటే ఏ ప్లేస్ లో జరిపిస్తారు ఈ జాతర? కెస్లాపూర్. కెస్లాపూర్. ఆదిలాబాద్ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ మధ్యలో చిన్న ఊరు. యూ హ్యావ్ టు ఒక కటవే ఉంది ఇంద్రవెల్లి దగ్గర, కెస్లాపూర్ అని. ఆ ఊర్లోనే అక్కడే ప్రతి సంవత్సరం ఈ పుష్యమాసం అంటారు, ఆ మాసంలోనే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. 1 month బిఫోర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు గంగా తీసుకురావాలి. బట్ అంటే గంగా అంటే పక్కన గోదావరి ఉంది. సో దే గో బై వాక్ అనమాట. ఆల్మోస్ట్ క్లోజ్ టు 90-100 కిలోమీటర్స్ ఉంటుంది. అదంతా బేర్ ఫుట్ దే వాక్, నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళ దగ్గర ఒక చెంబు ఉంది, యూ కెన్ సీ ఇట్ ఇన్ ద బుక్, యూ కెన్ సీ ఇట్ ఇన్ ద విజువల్స్ కూడా. అది ఆల్మోస్ట్ 400 years ఓల్డ్. దాన్నే తీసుకెళ్ళి గోదావరి నుంచి, గంగా అంటారు దాన్ని, ఆ వాటర్ తీసుకొచ్చి మళ్ళీ దే కమ్ బ్యాక్ వాకింగ్, మళ్ళీ నడుచుకుంటూ తిరిగి వచ్చి అప్పుడు ఇక్కడ కూర్చొని మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు దగ్గర నాగోబా బీడి అంటారు. నాగోబా బీడి అంటే వై ఆర్ వి సెలబ్రేటింగ్ నాగోబా జాతర అనేది ఇప్పుడు కరెంట్ ఉన్న జనరేషన్కి పాట ద్వారా ఓకే. ఆ పెద్దోళ్ళు అంటే పర్దాన్స్ అని ఉంటారు, అది వేరే కమ్యూనిటీ. గోండ్ లాగా దిస్ అనదర్ అంటే ఇప్పుడు కమ్యూనిటీ. మనకు కూడా ఇక్కడ తెలంగాణ పండగలు మామూలుగా అయితే అమ్మవారి పండగ చేసినా, ఏదన్నా మల్లన్న పండగ చేసినా, అట్లా ఏం చేస్తారంటే వాళ్ళు ఒగ్గొల్లను తీసుకొని అన్ని సాంగ్స్ తోటి పాటలతోటి ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళి చేసుకొని వస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా అక్కడ కూర్చొని వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కి అసలు ఎందుకు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వల్ల ఇదంతా చేస్తున్నాము, నాగదేవత ఎందుకు వచ్చారు, ఆ కర్స్ ఏంటి, మొత్తం చరిత్ర పాట ద్వారా గోండి భాషలో దాన్ని వాళ్ళు పాడడం జరుగుతుంది. అలా 5 days అర్థమవుతుందా నాకు? ఐ కెన్ అండర్స్టాండ్ గోండి. నేను మాట్లాడేది కొంచెం మాట్లాడతాను. బట్ వెళ్ళిన వెంటనే ఐ స్టార్ట్ టాకింగ్ టు దెమ్. కానీ ఇంకా బెటర్ గా నేర్చుకోవాలి, కొంచెమే వచ్చు, ఎక్కువ రాదు. బట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే. ఇప్పుడు మరి రేపు 25th కి స్టార్ట్ అవబోతున్న ఈ నాగోబా జాతర, ఎందుకంటే చాలా ఘనంగా కూడా జరిపిస్తున్నారు, చూస్తున్నాము. మన ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ఇంకా గొప్పగా జరుగుతుంది పండగ అయితే. మరి ఇప్పుడు
ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు మరి చాలా ఇంప్రూవ్మెంట్స్ ప్రభుత్వ ఉన్నాయి. సహకారాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి? ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ చాలా సపోర్టివ్గా ఉంది. అంటే నేను ముందు 13-14లో వెళ్ళినప్పుడు పాపం వాళ్ళకి అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు అనమాట. అంటే ఈవెన్ వాష్రూమ్స్ లేడీస్కి అదే. కానీ నౌ ఐ మీన్ గుడ్ సెట్ ఆఫ్ ఫండ్స్. కానీ ఓ పరంగా చెప్పాలి అంటే అక్కడ ఇప్పుడు అంత డెవలప్ అయిందంటే కూడా ఇండైరెక్ట్ గా మీరే కారణము. ఇప్పుడు నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నా అంతే ఇంకా. గవర్నమెంట్ ఇస్ ప్లేయింగ్ అ బిగ్ రోల్ అండి. ఎందుకంటే మనది ఏంటంటే గవర్నమెంట్ కి తెలియచేసింది మీరు. వాస్తవంగా ఒక్క చెప్పాలంటే ఓ పరంగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తేనే ఇక్కడ పలానా చోట పలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పలానా ఇది ఉంది అని చెప్పేసి చెప్తేనే వాళ్ళు మూవ్ అవుతా వచ్చారు. ఎవరైనా మోస్ట్లీ మన చెప్తేనే వీడియోస్ లో కదా వి తెలుస్తారు. బ్రింగ్ ఇట్ అవుట్ అనమాట. ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ లో దాంట్లో ఇలాంటివి అంటే ప్రతి చోట ప్రతి పర్సన్ దగ్గర కానీ ప్రతి మినిస్టర్ దగ్గర మనకు అపాయింట్మెంట్ దొరకదు. బట్ సమ్ వే ఆర్ ది అదర్ వాళ్ళు ట్రైలర్స్ కానీ వీడియోస్ కానీ దొరకదు అంటారు, మళ్ళీ మీరు సీఎం దాకా వెళ్ళిపోయి అందరితో కలవలేము కదా, అందరితో కలవలేము. డైరెక్ట్ అక్కడికి వెళ్తే చాలు, అన్ని అయిపోతా ఉంటాయి ఇంకా పనులు. బట్ ఆయన స్పెషల్ అందుకు. ఇంట్రెస్ట్ తీసుకుంటారు. Mm. ఇప్పుడైతే Ah. ఈవెన్ మోర్ ఫెంటాస్టిక్ అనమాట. ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టం పర్సనలీ, ఆయన ఇంకా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. బట్ జనరలీ ఉద్దేశం ఏంటంటే నాట్ జస్ట్ గోన్స్ అంటే వేరే ఉన్న అంటే ఐ బిలీవ్ విజువల్ మీడియం ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మీడియం. సో వెదర్ అది వీడియోస్ అయినా ఫిల్మ్స్ అయినా బుక్స్ అయినా విజువల్లీ వెన్ యూ సీ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అనమాట. అందువల్ల ఫిల్మ్స్లో కానీ బుక్స్లో కానీ చూసినప్పుడు ఆటోమేటిక్ ఒక యూ విల్ స్టార్ట్ రియాక్టింగ్ టు ఇట్. సో అందుకని దట్ వాజ్ ద రూట్ టేకెన్ అనమాట. యా, బయట పెట్టడం, వాళ్ళ గురించి ఎక్స్టెన్సివ్గా మాట్లాడడం, చెప్పడం ఉద్దేశం ఏంటంటే చాలా మంది అడుగుతారు వై అని. వై అంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద కల్చర్ దే హోల్డ్. అంటే అది మనది, మన కల్చర్. మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు, మనం చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారు. ఇప్పుడు నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు వాళ్ళకి నేను నా గుసాడి బుక్ ప్రెజెంట్ చేశాను. అండ్ దే వర్ సో సర్ప్రైజ్ టు సీ, ఓ ఇంత ఇది మీ స్టేట్లో ఉందా? అఫ్ కోర్స్ ఉంది. ఒకవేళ చెయ్యి ఉండకపోతే దెన్ దే డోంట్ నో, దే ఫీల్ ఓన్లీ దే ఆర్ దేర్. కానీ ఇక్కడ చరిత్ర అక్కడ కూడా మీరు తెలియజేశారు చూసారా? నేను వెళ్ళిందే దానికోసం. సో బికాస్ ఫస్ట్ దే ఇన్స్పైర్డ్ మీ, దట్ వాజ్ వన్ థింగ్. ఇలా నేను కూడా చేయాలి అని చిన్నప్పటి నుంచి అది ఉంది కాబట్టి ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. వెళ్ళి మన వాళ్ళ బుక్స్ కానీ మన వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళందరూ చూసారు అక్కడ. వాళ్ళ సర్పంచ్, వాళ్ళ ట్రైబల్ హెడ్ చూసారు. చూసి దే వర్ వెరీ సర్ప్రైజ్. అంటే సచ్ అ రిచ్ కల్చర్. సో అది ఎంత గర్వమైన విషయం. అండ్ ఎస్పెషలీ యూత్, అంటే ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ మన హైదరాబాద్ యూనివర్సిటీలో వాళ్ళు సమ్టైమ్స్ దే కాల్ మీ ఫర్ మాస్టర్ క్లాస్ ఆర్ ఎనీథింగ్. అక్కడ వెన్ యూ షో దెమ్ దిస్ ద కైండ్ ఆఫ్ ప్రైడ్ దీస్ కిడ్స్ ఫీల్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే నేను గోండ్కి సంబంధించిన పర్సన్ ఆర్ నేను తోటికి వాట్ ఎవర్, అంటే మై ఐడెంటిటీ యాజ్ హూ ఎవర్ ఐ యామ్ అనేది చాలా గర్వంగా యూ పుట్ ఇట్ ఫార్వర్డ్ అనేది. ఇది నేను 2013 నుంచి చూడలేదు. ఓకే, ఆ చిన్న ట్రాన్సిషన్ ఇప్పుడు చూస్తున్నా. అండ్ నౌ దే హ్యావ్ దే స్పెషల్ పేజెస్ లైక్ యునో గోండి కల్చర్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది. దే కీప్ ట్యాగింగ్ మీ అండ్ ఆల్ దట్. సో వెరీ హ్యాపీ టు సీ దట్ దే ఓన్ దేర్ ఐడెంటిటీ, దే వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ అండ్ దే టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అనిపిస్తుంది ఆ టైంలో వింటుంటే కూడా చాలా ఒక తెలియని ఇది ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ నుంచి ఫారెన్కి వెళ్తూ ఉంటారు, ఆఫ్రికా అక్కడ చాలా వరకు ఉంటారు. కానీ మన తెలుగు వాళ్ళు వెళ్ళేసరికి ఆ ఫేస్ లో ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా ఎదురుపడ్డప్పుడు. అలాగే మన చరిత్ర గురించి కూడా తెలుసుకుంటుంటే, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటుంటే కూడా అదే ఫీల్ వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ అది ప్రపంచవ్యాప్తంగా ఇది నాది, ఇది మాది, యునో వి ఆల్సో హ్యావ్ దిస్ అని చెప్పుకోవడం, చూపించడం. అవును, the only way out is visual medium. So అందుకే that is the only intention. ఒకటి to have it for the future generation. అంటే ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇవి మారిపోతూనే ఉన్నాయి కాబట్టి అలా కాకుండా దాన్ని డాక్యుమెంట్ చేసి పెడితే 50 years from now or 100 years from now when you go back and see, oh ఇలా ఉండేదా అని అనేది చెప్పుకోవాలి. తరతరాలు కూడా ఉండడానికే ఇలా ఉండేమనేది. ఎందుకంటే చాలా వరకు కూడా ఓకే 90%, 100లో 90%
జనరేషన్ మారుతూ ఉంటే కొన్ని 90% మర్చిపోతూ వస్తున్నా కానీ 10% వాళ్ళకి ఒక ఆసక్తి అనేది ఉంటుంది. ఉంటది. అవును. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అవును. చూపిస్తుంటారు. అవును. ఏముండేది అప్పట్లో, అసలు ఏం జరిగేది అవును. తెలుసుకోవాలి అనే ఇదిలో చాలా మంది ఉంటారు. ఉంటారు. అలాగే మీరైతే ఉన్నారని నాకు అనిపించింది. Right. ఇంకా అందుకే దీంట్లో ఏ మానిటరీ ఉద్దేశం ఎప్పుడు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ డాక్యుమెంటరీస్ అంటే మీకు తెలుసు మన దగ్గర ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీ మీకు బాగా తెలుసు. అంటే వీఆర్ మోర్ కమర్షియలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్. మన మన అవును. స్టైల్ వేరే. ఖచ్చితంగా. సో అబ్రాడ్లో ఉన్న దీనికి డాక్యుమెంటరీస్కి మనకు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇక ఫిలిం మేకర్స్ We are more- ఫిలిం మేకర్ గా మరి బాలీవుడ్ వరకు కూడా వెళ్ళారు అని తెలిసింది. అది ఒక స్టంట్. అది అదేంటి? ఒక అది ప్రయత్నం చేశాము. బికాస్ బేసిక్లీ ఐఎమ్ ఫిల్మ్ మేకర్. వచ్చింది సినిమాలు చేయడానికి. అవును. ఆ ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఒక ప్రయత్నం వాజ్ ఎస్ వి వెంట్ టు ఆఫ్ఘనిస్తాన్ సత్యదేవ్తో వి డిడ్ వన్ ఫిల్మ్. కానీ అక్కడ ఉన్న అనుకోని పరిస్థితులు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, బాంబ్ బ్లాస్ట్ ఇష్యూస్ వల్ల వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అనమాట. కానీ ఏ విషయమైనా కానీ ఒకటండి, అక్కడ దాకా వెళ్ళారంటేనే చాలా గ్రేట్. బాలీవుడ్కి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. అంటే మేము స్పెషల్గా బాలీవుడ్కి వెళ్ళలేదు. మేము మా టీం మేము వెళ్ళాము. అదే బట్ ద అంటున్నా. లాంగ్వేజ్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ హిందీ ఆఫ్ కోర్స్. కానీ అది వి ఆల్మోస్ట్ థాట్ వి ఆర్ గోయింగ్ టు ఏమో ఫినిష్ ఇట్. త్వరలో మళ్ళీ జరగబోతుంది. యా, అందరూ అయితే అదే హోప్ లో ఉన్నాం దట్ వి విల్ అంతే ఫినిష్ మరి. ఇట్ సమ్ డే. అక్కడ సక్సెస్ అవ్వచ్చు మళ్ళీ. యా యా. ఇంత మీరు రిసెర్చ్ చేస్తూ అన్నిట్లలో విజయం సాధించుకుంటూ వస్తారు. అది కూడా అవుతుంది ఖచ్చితంగా. గ్రేట్ గ్రేట్. అవ్వకుండా ఎలా ఉంటది? అవ్వాలి అవ్వాలి. Okay. బట్ అది చేస్తూ యాడ్స్ కమర్షియల్స్ అవన్నీ చేస్తూ దాంట్లో వచ్చే సేవింగ్స్ గోస్ టు డాక్యుమెంటరీస్ అనమాట. సో సినిమా గివ్స్ అంటే ఐ ఎర్న్ అండ్ ఐ స్పెండ్. దిస్ ఇస్ అ బేబీ, సో వీ స్పెండ్ ఆన్ డాక్యుమెంటరీ. బట్ థ్యాంక్స్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్. అంటే మచ్ లేటర్ ఎప్పుడైతే ఇది కంటిన్యూస్గా చేస్తున్నాం అని తెలిసినప్పుడు ట్రైబల్ డిపార్ట్మెంట్ కానీ, ఐటీడీఏ కానీ, కలెక్టర్స్ కానీ వాళ్ళందరూ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ దే హ్యావ్ ఇప్పుడు కమ్ నాగోబా ఫార్వర్డ్. జాతరకి మరి ఎంత పబ్లిక్ రాబోతున్నారంటే, ప్రజలు ఎంతమంది పాల్గొనొచ్చు అంటారు ఓ ఆ మై గాడ్, జాతరలో? ల్యాక్స్ లో ఉంటారండి. ల్యాక్స్ లో Lakhs. అంటే ఆల్మోస్ట్ కనిపించదు. అంటే అఫ్ కోర్స్ సమ్మక్క సారక్క అందరికి చాలా బాగా తెలుసు. అది బట్ నాగోబా జాతర అంత లేదు. బట్ ఇట్ ఇస్ తెలుసుకోవాల్సిన ద సెకండ్ ఎందుకంటే బిగ్గెస్ట్ చాలా మందికి తెలియట్లేదు. అరే నాగోబా జాతర అంటే ఏంటి అనే ఇదిలో ఉన్నారు. అంటే మొన్న రీసెంట్ గా అంటే సీతక్క మీద కొన్ని కామెంట్ చేశారు ప్రతిపక్షాలు. వాస్తవంగా చెప్పాలంటే నాగోబా జాతరకి అక్క అంటే ఆ జంగుబాయి గిరిజనులాగా జాతర అది. మొత్తం జంగుబాయి జాతర. జంగుబాయి జాతరకి అయితే అందులో కూడా నాగోబా జాతర అని పెట్టారు. వాస్తవంగా తెలీదు చెప్పాలంటే తెలియక That is the అందుకే problem. అంటున్నాను. Yeah. ఆ నాగోబా అది కాదు. జాతరకి అక్క మొత్తం గిరిజన గెటప్ వేసుకున్నారు. వేసుకున్నారు. అయితే పెట్టుకున్న వడ్డానము మా తెలంగాణ తల్లి వడ్డానం పెట్టుకున్నావు నువ్వు అని చెప్పేసి కూడా కామెంట్లు చేశారు. అది కొల్లం వాస్తవంగా జాతికి చెప్పలే. చెందిన ఆర్నమెంట్. అంటే చెప్తున్నాను. అందుకు అలా అంటే కొంతమందికి నాగోబా జాతర అని మెన్షన్ చేసేసా. ఆ నాగోబా జాతర అంటే ఏంటి, అసలు నాగోబా జాతర ఎక్కడ చేస్తారు అనే ఇదిలో కూడా చాలా మంది తెలియని వాళ్ళు తెలియదు, ఉన్నారు. చాలా మంది తెలియదు. అందుకే- అందుకే ఈ బుక్. మ్మ్. సో ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ అండ్ ఆ బుక్ కొన్నా గానీ డాక్యుమెంటరీ ఖచ్చితంగా ఆ చూసినా గానీ, బుక్ మేము కూడా చదవాలి అని మేము కూడా కోరుకుంటున్నాము. it will be soon on Amazon, it will be soon on all the platforms. తెలుసుకోవాలనుకుంటున్నాము Yeah. మేము కూడా ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ మరి జెనిఫర్ గారు అంటే జెనీ బాయ్ అనాలా లేకపోతే జెనిఫర్? You can call me Jennifer. అది ఎక్స్క్లూజివ్ వాళ్ళకి మాత్రమే, ఎలా వాళ్ళు మాత్రమే వెళ్ళబోతుంది పిలుస్తారు. అసలు నెక్స్ట్ స్టెప్ ఎటెల్? ఇట్స్ ద సేమ్ అండి. అంటే సినిమాలు ఫ్యూచర్లో వెన్ ఐ డూ ఫిల్మ్స్ ఆల్సో, నా లైఫ్ నేను ఉన్నంత వరకు, నా సేవింగ్స్ ఉన్నంత వరకు వాళ్ళకి ఏదో ఒకటి నేను చేస్తూనే ఉంటా. దిస్ ఇస్ డిసైడెడ్ ఫర్ లైఫ్ అనమాట. ఏదో ఒకటి సంథింగ్ ఆర్ ది అదర్ చిన్న. అంటే దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ వాళ్ళ దగ్గర విచ్ ద వరల్డ్ డజంట్ నో. దానికి డబ్బు సరిపోదు అనమాట. సో అందుకని ఐ నీడ్ టు డూ మోర్ గుడ్ ఫిల్మ్స్. మెల్లమెల్లగా యా, అది చేసి సేవ్ చేసుకొని ఐ గో అగైన్ నెక్స్ట్ షూట్ దిస్. ఎస్, అది. సో ఇది ఎప్పుడు ఉంటుంది. అండ్ వచ్చింది సినిమాలు చేయడానికి కాబట్టి ఈవెన్ దట్ పర్సుయేషన్ ఇస్ స్టిల్ దేర్. అది జరుగుతుంది. కానీ I leave it. సినిమాల్లో ఒక ఫిలిం మేకర్ గా మీరు చేస్తున్నారు, ఒక లేడీగా ఉండి అంటే చాలా ధైర్యం ఉండాలి ఫస్ట్. ఎందుకంటే కొద్దిగా నాకు టచ్ ఉంది. ఓకే, Okay. అందుకు అంటున్నాం ఇప్పుడు. ఓకే, ఒక డైరెక్టర్ అంటే కథ చేతిలో పట్టుకొని వచ్చేస్తారు, కథ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, కథ నచ్చిందంటే డబ్బులు పెట్టాల్సింది ప్రొడ్యూసర్. ఎవరికి రిస్క్ అంటారు ఇక్కడ? రిస్క్ అంటే యా, రిస్క్. ఇట్స్ సినిమా ఒకవేళ ఆయన డబ్బులు పెట్టి బాగా తీయకపోతే అక్కడికి డైరెక్టర్ కెరియర్ ఫినిష్. అదే.
సో ఇట్ ఈస్ కదా? ఓవరాల్ రిస్క్. ఓవరాల్ రిస్క్ ఇద్దరికి అలా ఉంటుంది. అంత రిస్క్ ఉన్న దాంట్లో మీరు ఎంట్రీ అయ్యారు. అది అదే ఇష్టం. ఇష్టం అంటారా, ప్యాషన్ అంటారా, పైత్యం అంటారా, ఐ డోంట్ నో. కానీ అది But- పిచ్చి, అంతే. ఒక అదే, పిచ్చి. అదే, ఇంకా అదే. అందులోకి వెళ్ళాము అంటే మళ్ళీ బయటికి రాలేరు ఇంకా. నేను అదైతే- చాలా మంది ఫ్రెండ్స్ కి అంటుంటాను, డ్రగ్ అయినా రీహాబ్ ఉంటది, సినిమాకి దెర్ ఇస్ నో రీహాబ్. అంతే. ఒక్కసారి అది పట్టిందంటే ఇంకా అంతే, అయిపోయింది యూ ఇంకా. హ్యావ్ టు. కానీ మంచి సక్సెస్ ఉంది. అలాగే సక్సెస్ లో మీద సక్సెస్ లాట్ ఆఫ్ అంటే ఆనెస్ట్ గా ఇఫ్ యూ డూ యువర్ హార్డ్ వర్క్, లేట్ అవ్వచ్చేమో, బట్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ గెట్ వాట్ యూ కమ్ ఫర్ అనే నమ్మకం అయితే ఉంది. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక దీని తప్ప ఇంకటి ఏం రాదు, చేసే ఇంటెన్షన్ కూడా లేదు. సో ఐ లైక్ ఆల్ ద ప్లాట్ఫామ్స్. నా కొంతమంది ఫ్రెండ్స్ దే జస్ట్ స్టిక్ టు ఫిల్మ్స్, విచ్ ఇస్ వెరీ గుడ్, అంటే అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. నాకు అన్ని ప్లాట్ఫామ్స్ ఇష్టం. సో వెదర్ ఇట్ ఇస్ సినిమా ఆర్ వెదర్ ఇట్ ఇస్ యాడ్, అంటే ఒక 120 minutes ఆర్ 1 minute 20 seconds అయినా ఇట్స్ ఫైన్ ఫర్ మీ. అంటే వెదర్ ఇట్ ఇస్ డాక్యుమెంటరీ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ యాడ్స్ ఆర్ కమర్షియల్స్ ఆర్ కార్పొరేట్ ఫిల్మ్స్ ఆర్ వీడియో సాంగ్స్ ఆర్ ఎనీథింగ్, అంటే విజువల్గా వాట్ ఎవర్ యూ క్యాన్ అవును. పుట్ ఫోర్త్ ఇన్ అ కానీ బుక్ ఫార్మాట్ కూడా. ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ మధ్యలో మీరు బుక్స్ రాస్తున్నారు చూసారా, అది ఇంకా హైలైట్. ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రని కావచ్చు, మన దేశ చరిత్రని కావచ్చు, తరతరాలుగా చెప్పుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మీరు బుక్ రాయడం మొదలెట్టారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఏ బుక్స్ రాయబోతున్నారు? తెలీదు, అంటే దిస్ వాజ్ టోటలీ నాన్ ఇంటెన్షనల్. అంటే చెప్తున్నాను కదా, నేను స్టార్ట్ చేసింది యాక్చువల్లీ గుసాడితో. గుసాడి అదే. వాజ్ మై బిగినింగ్. సో సేమ్ ఇలానే అది కూడా డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసాము. బుక్ ఇస్ దేర్ ఆన్ అమెజాన్ రైట్ నౌ, యూ కెన్ స్టిల్ బై. అలా చేస్తున్న ప్రాసెస్లో నాగోబా వచ్చింది. ఇప్పుడు నాగోబా ప్రాసెస్లో నెక్స్ట్ ఏది వస్తుంది ఐ డోంట్ నో, బట్ దిస్ విల్ కంటిన్యూ అనే విషయం అయితే తెలుసు. ఆ బంధం ఏదైతే ఉందో ఇట్స్ దేర్. నా వల్ల నాకు వీలైనంత వరకు నేను ఏం చేయగలుగుతానో నేను చేస్తూ ఉంటాను. ఇంకా రేపు రాబోయే జాతర మాత్రం 25th నుంచి అయితే ఇంకా ఒక రేంజ్ లో నడబోతుందంట. ఈసారి కొత్త టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆహా. బుక్ లో ఉంది. అంటే 1960-70లో మైకిల్ యోర్క్ గారు, లండన్ ఆంథ్రోపాలజిస్ట్, ఆయన వచ్చి తీసిన ఫోటో ఉంది. 2013లో నేను వెళ్ళి తీసిన ఫోటో ఉంది. మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ 2024లో తీసిన ఫోటో ఉంది. సూపర్. సో ఆల్ ఆఫ్ దీస్ త్రీ యూ కెన్ సీ. ఆ చిన్న టెంపుల్ నుంచి ఇప్పుడున్న నాగోబా టెంపుల్ ఆ గ్రోత్ ఏ విధంగా వచ్చింది అనేది బుక్ లో ఉంది. యూ కెన్ సీ ఇట్. అందుకే ఈసారి అయితే ఇంకా చాలా గ్రాండ్ గా జరగబోతుందని మాకు కూడా అర్థమవుతుంది. చాలా గ్రాండ్ గా జరగబోతుంది. చాలా ఇలాగే మీరు మరి ఇంకా చాలా బుక్కులు రాయాలి, మన తెలంగాణ చరిత్రను రాబోయే తరాల ముందు పెట్టాలి అని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ బుక్ వైపు ఎలాగైతే సక్సెస్ అవుతున్నారో అలాగే ఫిలిం మేకర్గా కూడా మీరు చాలా చాలా ఇండస్ట్రీలో ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. అందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ టైం తీసుకొని మా నాగోబా జాతర, మా గోండ్ మీరు టైం తీసుకొని నాగోబా జాతర మీద ఇన్ని బుక్ రాయడానికి ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసినప్పుడు మేము మీకోసం ఈ మాత్రం టైం తీసుకోకపోతే నా ఇంటెన్షన్ వాళ్ళ గురించి తెలియాలి, ఎక్కువ మంది తెలుసుకుంటారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు, చాలా మందికి రీచ్ అవుతుంది. చరిత్రలో మీ పేరు కూడా నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే పలానా చరిత్ర గురించి, పలానా జాతర గురించి, పలానా ప్రజల గురించి ఒక బుక్ రచించి ఈరోజు అందరికీ తెలియచేస్తున్నారు అనేది చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా మరి ఇప్పటివరకు అయితే. ఎందుకంటే నాగోబా జాతర గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలోనే. అది ఆదిలాబాద్లో జరుగుతుంది ఇప్పుడు. మరి అందుకు చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సమ్మక్క సారక్క జాతర గురించి చాలామందికి తెలుసు, ఐలాండ్ మల్లన్న జాతర గురించి చాలామందికి తెలుసు. కానీ అంతకంటే ఘనంగా కూడా జరిపించుకునేది ఒక గిరిజన వ్యక్తులు, వాళ్ళు గిరిజన ప్రజలు జరిపించుకునే పండగ, గొప్ప పండగ నాగోబా జాతర. ఆ జాతర అందరికీ తరతరాలుగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని ఎవరు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు తెలంగాణకి ప్రత్యేక
ప్రత్యేకంగా ఇండియాకి మనకు కేవలం మనము సాంప్రదాయాలకి ఎంతో విలువిస్తామనే చరిత్ర అయితే ప్రపంచంలోనే ఉంది కాబట్టి ఆ చరిత్రని మర్చిపోకుండా తరతరాలు గుర్తుపెట్టుకునేలాగా ఈరోజు మన కళ్ళకు కట్టేటట్టుగా బుక్కులు రచించి మన ముందు పెట్టారు జెన్నిఫర్ గారు. కాబట్టి మనస్ఫూర్తిగా తనకు ధన్యవాదాలు తెలుపుకోవాలి కూడా. అందరూ కూడా నాగోబా జాతర గురించి తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.